ఈ రోజుల్లో యూట్యూబ్ కిడ్స్కి ఒక క్రేజ్ అయిపోయింది. చంటి పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఎడ్యుకేటివ్ రైమ్స్, స్నానం చేయాలన్నా అన్నం తినాలన్నా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోస్, నిద్రపోవడానికేమో మంచి లూలబీస్. సో ఇలా చిన్నప్పటి నుంచే పిల్లలకి యూట్యూబ్ అనే క్రేజ్ పెరిగిపోతూ ఉంది. ప్రజెంట్ ఏ రీల్ ట్రెండింగ్లో ఉంది, ఏ షార్ట్ వైరల్గా ఉంది అని మనకంటే ఎక్కువ పిల్లలే చెప్పేస్తున్నారు. ఇంకా యంగ్ జనరేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇంటర్లో నీ స్కోర్ ఎంత, ఎంసెట్లో నీ ర్యాంక్ ఎంత అనే డిస్కషన్ పోయి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ నీ యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీ ఛానల్ ఎంత ట్రెండింగ్లో ఉంది అనే ఇలాంటి డిస్కషన్సే ఎక్కువగా ఉన్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే యూత్కి ఇప్పుడు యూట్యూబ్ ఒక ఐడెంటిటీ అయిపోయింది. అయ్యో నేను మంచిగా చదువుకోకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడేమో రెస్పాన్సిబిలిటీస్, చదవాలంటే కుదరదు, జాబ్ చేయాలన్న ఆశ ఎలా తీరుతుంది, డిపెండెన్సీ లేకుండా నా ఓన్గా నేను ఎప్పుడు ఎర్న్ చేస్తాను అని ఆలోచించే హౌస్ వైఫ్స్కి యూట్యూబ్ ఒక ఎర్నింగ్ ఆప్షన్. కుకింగ్, గార్డెనింగ్, స్టిచ్చింగ్, మీకు యూజ్ అయ్యే హోమ్ టిప్స్ అండ్ లైఫ్ హ్యాక్స్ అని వారి టాలెంట్ అంతా యూట్యూబ్ త్రూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. పిల్లలు అమెరికాలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. విలేజ్ కదా, సిటీకి జాబ్ పర్పస్కి మా పిల్లలు మూవ్ అయిపోయారు అని వారి పిల్లలకు దూరంగా ఉంటూ మనవడు మనవరాళ్ళతో ఆడుకోలేని వయసులో వేరే పిల్లలు చేసే సందడి అంతా యూట్యూబ్లో చూస్తూ ఆనందించే పెద్దవాళ్ళందరికీ ఒక మంచి కాలక్షేపం అయిపోయింది. ఏమీ తెలియని వాళ్ళకి ఒక లెర్నింగ్ యాప్, చదువుకునే పిల్లలకి ఒక డిక్షనరీ. మన బడ్జెట్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడ స్టే చేయొచ్చు, ఫంక్షన్ షాపింగ్ చేయాలంటే ఏ ప్లేస్ కరెక్ట్, ఎక్కడైతే రీజనబుల్గా ప్రైసెస్ ఉంటాయి, ఏ ప్లేసెస్లో అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఒక హోల్సేల్ మార్కెట్ మనకి తెలుసుంటే బాగుండు కదా అని ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఒకటే ప్రదేశంలో మనకి సమాధానం దొరుకుతుంది. అదేంటి అంటే యూట్యూబ్. న్యూ హౌస్ హోమ్ టూర్, నా డైట్ ప్లాన్, నేను కొన్న కొత్త థింగ్స్ అన్బాక్స్ వీడియో అని వారి లైఫ్ స్టైల్ని మనకి పరిచయం చేయాలి అనుకునే వారికి ఒక మంచి ప్లాట్ఫామ్. ఇన్నోవేటివ్ ఐడియాస్ షేర్ చేసుకోవాలి అనుకున్నా, సొసైటీలోని ఇష్యూస్ గురించి థాట్స్ పంచుకోవాలి అనుకున్నా, మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, ఇలా థాట్ ఏదైనా సరే వన్ స్టాప్ సొల్యూషన్లా మారిన యూట్యూబ్ ఎప్పుడు పుట్టిందో తెలుసా? స్టీవ్ చెన్, చెడ్ హర్లీ, జావేద్ కరీం ఈ ముగ్గురు పేపాల్లో ఫార్మల్ ఎంప్లాయీస్. సో వీళ్ళ ముగ్గురు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డిన్నర్ పార్టీలో కలిసినప్పుడు అప్పట్లో జరిగిన సునామీ గురించి డిస్కషన్ వచ్చిందట. 2004లో వచ్చిన సునామీ వెతకడానికి కావాల్సిన వీడియోస్ ప్రాపర్గా లేనందువల్ల ఇలాంటి వీడియోస్ అన్నీ ఒక ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయగలిగితే బాగుంటుంది అని వారికి వచ్చిన ఆలోచనే ఈ యూట్యూబ్. అలా Feb 14, 2005న www.youtube.com రిజిస్టర్ అయ్యింది విత్ దట్ లోగో అండ్ ట్రేడ్ మార్క్. జావేద్ కరీం మీ ఎట్ జూ అనే తన ఫస్ట్ వీడియోని తన ఛానల్లో అప్లోడ్ చేశారు. తర్వాత 2006 నవంబర్లో గూగుల్ యూట్యూబ్ని పర్చేస్ చేసింది ఫర్ $1.65 మిలియన్. సో ప్రపంచంలోనే గూగుల్ తర్వాత ద మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్ ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? ఇంకే ఉంటుంది, యూట్యూబ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్.